శివాలయం 100 సంవత్సరాల నుండి 100 సంవత్సరాల క్రితం 100 సంవత్సరాల క్రితం శివాలయం ఇది. గుడి ఇది ఫుల్గా మొన్న చెరువు ఫుల్గా అయింది, ఫుల్ నిండిపోయిందండి. ఇది గుండం ఉంది ఇక్కడ. 100 సంవత్సరాలు శివాలయం, శివపార్వతి గుడి ఫుల్ ఉండి నిండిపోయిందండి. మన ఫుల్ వాటర్ వచ్చింది ఇక్కడ. ఇదంతా ప్లేస్ మొత్తం మునిగిపోయిన ప్లేస్ ఇది. శివుని గుడి ఉంది ఇక్కడ. ఇక్కడ ఇంకో గుడి కట్టించారు, అది శివుంది. హనుమల్ల గుడి ఉంది. అయ్యప్ప స్వాములు ఇక్కడనే దీక్ష చేస్తారు, ఇక్కడనే ఉంటారు. అయ్యప్ప స్వాములు దీక్ష ఉన్నప్పుడు ఇక్కడనే చేస్తారు. అది శివరాత్రి శివస్వాములు ఇక్కడనే ఉంటారండి. లాల్సాబ్ గడ్డ ఇది మధ్యలో రోడ్ ఉందండి ఇక్కడ. ఇగో చెరువు కట్ట చూడండి, ఇగో మొత్తము. అక్కడ గిర్ని ఉంది కదా, గిర్నిది ఇక్కడ వెనక భాగం ఇదంతా మొత్తం వెనక భాగం ట్యాంక్, నీళ్ళ ట్యాంక్ ఉంది అక్కడ. ఇదంతా చెరువు కట్ట, ఇగో మొత్తం చెరువు కట్ట. అది గిర్ని వెనక మొత్తం భాగం అండి ఇది. మొత్తం గిర్ని ఇంకా సోమవారం మార్కెట్ వెనక భాగంలో ఇక్కడ ఉంటుందండి. మొత్తం ఇదంతా వెనక భాగము. రోడ్ కలుస్తుంది అక్కడ, మెయిన్ రోడ్డు కలుస్తుంది అక్కడ. మొత్తం బస్సులు, కంపెనీ బస్సులు అన్నీ పెడతారండి. అన్ని కంపెనీలు ఉంటాయి, ఎంఆర్ఎఫ్ కంపెనీ, అన్ని కంపెనీలు ఉంటాయి, తోషిబా అన్ని. కట్ట మొత్తము క్రాస్ వచ్చి అక్కడ డ్యామేజ్ అయ్యి అక్కడ రోడ్డు మీద పడేటట్లా అట్లా పెడుతురండి బండ్లు అయితే. అవి ఎవరు పర్మిషన్ ఇస్తారో అర్థం కావట్లేదు. అవి కట్టట్లా మొత్తం అక్కడ వణిగిపోయినట్లు అవుతుందండి. రోడ్డు మీద పడతాయా బస్సులు అన్నట్టు ఉంటాయండి. నీకు అట్లా ఆ మోడల్గా అవి చూపెడతాను, నీకు చూపెట్టి అప్పుడు నిర్ణయానికి మాకు చెప్పండి ఏదైనా ఒకటి. ఇక హనుమంతుని విగ్రహం కనబడుతుందా అండి? ఇక హనుమంతుని విగ్రహం హనుమన్ల గుడి ఆడ ఉందండి. కింద రాగి చెట్టు కాడ హనుమన్ల గుడి ఉంటుంది. అయ్యప్ప స్వామి, సాయిబాబా అన్నీ నవరాత్ర అన్నీ ఉన్నాయి. గుడిలు అయితే అన్నీ ఉంటాయండి అందులో. ఇక్కడనేమో ఇక చెరువు అండి ఇది. చెరువు బతుకమ్మలు ఇళ్ళని నడుస్తారు. వినాయక నిమజ్జనం ఇక్కడనే జరుగుతుందండి. దుర్గాభవాని మాత మొన్న దసరా ఫెస్టివల్, శరన్నవరాత్రి దుర్గాభవాని మాత ఇక్కడనే నిమజ్జనం ఇక్కడనే చేశారండి. ఇక బతుకమ్మ ఇక్కడ ఇడుస్తారండి. బతుకమ్మ ఫెస్టివల్లో బతుకమ్మ ఇక్కడనే ఇడుస్తారండి. మర్ర గణపతి ఫెస్టివల్లో గణపతి ఇక్కడనే ఇడుస్తారండి. ఇక్కడనే గణపతి ఫెస్టివల్లో నిమజ్జనం ఇక్కడనే చేస్తారండి. ఇక ఇక్కడ చెరుకట్టలో నిమజ్జనం ఇక్కడనే చేస్తారండి. నిమజ్జనం ఇక్కడనే చేస్తారండి. అమ్మవారికి నిమజ్జనం ఇక్కడనే చేస్తారండి. ఇక ఇవన్నీ ఇది అదే నిమజ్జనం ఇక్కడనే చేస్తారు. అమ్మవారికి, వినాయకునికి బతుకమ్మ పండుగ ఆడపడుచులందరూ బతుకమ్మ ఆడి ఇక్కడనే వదిలేస్తారండి. ఇందులోనే చెరువులోనే సంగారెడ్డి చెరువు అండి ఇది. అప్పుడు సందడి గ్రౌండ్గా మస్తుగా ఉంటుందండి. పెద్ద చెరువు ఇది మంచిగా. ఇక మెయిన్ రోడ్ అక్కడ సైడ్ పోతే మెయిన్ రోడ్ ఉందండి. జోగిపేట, అక్కడ జోగిపేట, నాందేడ్, నారాయణఖేడ్, నర్సాపూర్ ఇట్లా మళ్ళీ హైదరాబాద్కి వస్తుందండి. అది మెయిన్ రోడ్ ఇది. ఇక చూడండి ఫ్రెండ్స్, అక్కడ గుడి ఉందండి, కట్టమైసమ్మ గుడి ఉంది. ఇక్కడ పోచమ్మ తల్లి గుడి ఉంది, అక్కడ కట్టమైసమ్మ తల్లి గుడి ఉంది. చెరువు ఇగో చూడండి, ఇగో అడగ గుడి ఉంది. ఇగో ఆడ ఫంక్షన్ హాల్ ఉందండి, శిల్పారామం ఫంక్షన్ హాల్ ఉంది చూడండి. అక్కడ శిల్పారామం ఉంది కదా, శిశు మందిర్ అక్కడనే ఉందండి. శిశు మందిర్ అక్కడనే ఉంది. శిశు మందిర్ పాఠశాల అక్కడ ఉందండి, మెయిన్ రోడ్కే ఉందండి అది. ఇక్కడ మళ్ళా కొన్ని తాండాలు కనబడతాయండి. తాండాలు ఉన్నాయి, కనబడతలేవు, లోపల ఉన్నాయండి. తాండాలు ఉంటాయి. ఇక ఐఐటీవీ ఇక్కడనే కనబడుతుందండి. ఐఐటీవీ కనబడుతుంది చూడండి. ఇగో మెల్లగా చూపెడుతున్నా, ఐఐటీవీ ఉంటుందండి. తాండా పొంటి అక్కడ పోతే ఒక రోడ్డు ఉంటుంది. ఆ రోడ్డు పొంటి పోతే ఐఐటీవీ కనబడుతుంది. అట్లా పోతే హైవే రోడ్డు, మెయిన్ రోడ్కు కలుస్తుందండి. అది
నేషనల్ హైవే రోడ్ అండి. ఐఐటి ఇక్కడ చూడండి, ఐఐటి మొత్తం ఇది ఐఐటి అండి. చాలా పెద్దగా ఉంటుందండి ఐఐటి, చాలా పెద్ద. ఇక్కడ చదువుకొని అమెరికాకు వెళ్తున్నారండి. అమెరికా వీసా తీసుకొని వెళ్ళిపోతున్నారండి ఇక్కడ నుంచి. అది మంచి చదువుకొని వెళ్ళాలండి విద్యార్థులు. మంచిగా చదివి మంచిగా పేరు, అమ్మనైనా పేరు మంచి పేరు తేవాలని కోరుకుంటూ, ఐఐటి ఇక్కడ చేసినందుకు మన ఎమ్మెల్యే సార్ గారికి ధన్యవాదములు చెప్తున్నామండి. మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి సార్ గారికి నమస్కారం అండి. ఇది స్థాపించినప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి సార్ స్థాపించిండు. జగ్గారెడ్డి సార్ తోలుకొచ్చి స్థాపించి జగ్గారెడ్డి ద్వారానే ఐఐటి సాధించగలిగాము. ఇదంతా సంగారెడ్డి చెరువు, అదే కల్వకుంట్ల రోడ్డు, కల్వకుంట్ల మొత్తం చెరువు అండి ఇది. మొత్తం ఇది సంగారెడ్డిలో న్యూ బస్ స్టాండ్. ఇక్కడ ఇదంతా న్యూ బస్ స్టాండ్. చెరువు కట్టకు ఉంది న్యూ బస్ స్టాండ్. అక్కడ న్యూ బస్ స్టాండ్ మొత్తం ఇది చెరువులో కొన్ని ఇండ్లు అయితే చెరువులోనే కట్టారండి. న్యూ బస్ స్టాండ్ ఇక్కడ న్యూ బస్ స్టాండ్ ఇట్లా చూస్తే న్యూ బస్ స్టాండ్ కనబడుతున్నప్పుడు మేము చిన్న ఉన్నప్పుడు, ఇప్పుడు కనబడతలే, మొత్తం చెరువులోనే కట్టేశారండి. ఇది ఇగో చెరువు కట్టండి. ఇగో శివాలయం, ఇది శివాలయం 100 సంవత్సరాల కింద అవతల మేము పుట్టలేని శివాలయం. పూర్వకాలం 100 సంవత్సరాల పూర్వకాలం అన్న చెప్తున్నా, మా అన్న పెద్దన్న 100 సంవత్సరాల పూర్వకాలం ఇది. అవునండి, మంచిగా ఉంది. చూడండి దిగుతున్న ప్లేస్లో ఇక్కడ ఒక గుండం ఉంటుందండి. గుండం మీద జబర్దస్త్ ఉంటుందండి. ఇక్కడ గుండం ఉన్నదండి, చూపెడతామండి. ఇక్కడికి అవ్వట్లేదు, అందుగురించి మీ నుంచే చూపెడతానండి. గుండం ఉంది, దిగతందుకు ప్లేస్ ఉంది. శివుడు ఉన్నాడా, శివుడు గుండం ఉంటుందండి. శివుడు ఇది గుండం అండి. లోపల వాటర్ ఉన్నాయి ఆల్రెడీ. థ్యాంక్ యూ అండి. సంగారెడ్డిలో పురాతనమైన 100 సంవత్సరాల పురాతనమైన గుడి, శివాలయం, శివుని గుడి. ఇది చెరువు కట్టలో ఉంది. వర్షం పడితే ఇది మునిగిపోతుందండి, మొత్తం మునిగిపోతుంది చెరువు అయితే. పురాతనమైన గుడి, 100 సంవత్సరాలు దాటిపోయింది. పురాతనమైన గుడి అండి. ఇక్కడనేమో కొత్త ఆంజనేయ స్వామి గుడి. అయ్యప్ప స్వాములు మాల వేసినప్పుడు, శివస్వామి మాల వేసినప్పుడు ఇక్కడ వచ్చి ఇక్కడనే శ్రద్ధ తీసుకొని మంచిగా తానమీనం చేసుకొని ఇక్కడనే పూజలు చేసుకుంటారండి. అయ్యప్ప సాములు కన్యాసాములు అందరూ ఇక్కడనే. హనుమాన్ మందిర్, ఆంజనేయుని గుడి, ఇది హనుమాన్ మందిర్, రామ్ మందిర్ ఇల్లు ఉన్నాయండి. థ్యాంక్ యూ అండి. సంగారెడ్డిలో థ్యాంక్ యూ, నమస్కారం అండి. అందరికీ ధన్యవాదములు. థ్యాంక్ యూ.